అంకెల్లో 9 ప్రత్యేకత వేరు. ఈ సంఖ్యను విశిష్టమైనదిగా చాలామంది భావిస్తారు. లక్కీ నెంబర్గాను ఇంకా చాలామంది లెక్కేసుకుంటారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల నుంచి రాజకీయాల ప్రముఖుల వరకు 9 నెంబర్ను ఇష్టపడుతుంటారు. అంతెందుకు, జాతకాలు దేవులను నమ్మిన వారు 9ని తమ సంపద తెచ్చిపెట్టిన సంఖ్యగా భావిస్తూ కార్లకు, వాహనాలకు ఆ నెంబర్ వచ్చేలా చూసుకుంటారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి పెద్దగా సెంటిమెంట్లు లేవు, కానీ సాంప్రదాయాలను ఫాలో అవుతూనే ఉంటారని పేరుంది. అయితే రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ 9 అని ప్రచారంలోకి వచ్చింది. దీనికి తగ్గట్లే ఆయన కాన్వాయ్లో వాహనాలకు 9 నెంబర్ కనిపిస్తోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రధానంగా ప్రస్తావిస్తూ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసింది. అంటే కేసీఆర్ లక్కీ నెంబర్తోనే ఆయనను ఓడించారన్నమాట. విచిత్రం ఏమిటంటే తొలుత డిసెంబర్ 6నే రేవంత్ సీఎంగా ప్రమాణం చేస్తారని వినిపించింది. చివరకు ఒకరోజు వాయిదాతో డిసెంబర్ 7న ఆయన సీఎం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం తెలంగాణ ప్రకటన చేసిన డిసెంబర్ 9న తమ గ్యారంటీల అమలుకు పూనుకున్నారు. అంటే రేవంత్ లక్కీ నెంబరు, సోనియా గాంధీ జన్మదినం ఒకటే అయ్యాయి. ఇక ఇప్పటి విషయానికి వస్తే సచివాలయంలోని 6వ అంతస్తులో సీఎం కార్యాలయం కొనసాగుతోంది. దీనిని త్వరలో 9వ అంతస్తులోకి మార్చుతున్నారట. దీనికోసం చర్యలు కూడా మొదలైనట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ ఆదేశాల మేరకే ఇలా చేస్తున్నారనే సమాచారం. 9వ ఫ్లోర్లో ఏర్పాట్ల కోసం R&B అధికారులు పరిశీలించినట్టు సమాచారం. ఇంటీరియర్, ఫర్నిచర్, సాంకేతిక ఏర్పాట్లు, భద్రతాపరమైన చర్యలపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఇంటీరియర్ ఫర్నిచర్ కోసం పలువురు నిపుణులతో 9వ అంతస్తును ఇప్పటికే పరిశీలించారని సమాచారం. నిజానికి సచివాలయంలో 11 అంతస్తులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో 6 మాత్రమే బయటకు కనిపిస్తాయి. డోమ్ల కింద కొన్ని ఫ్లోర్లు ఉన్నాయి. కేసీఆర్ 6వ అంతస్తును మాత్రమే కార్యాలయంగా వినియోగించారు. సచివాలయం కూడా లక్కీ నెంబర్ 6 అంతస్తుల్లోనే కనిపించేలా నిర్మించారని ప్రచారం జరిగింది. అయితే సీఎం రేవంత్ 9వ అంకెను అదృష్ట సంఖ్యగా భావిస్తున్నారని ప్రచారం ఉంది. కార్యాలయాన్ని సచివాలయం 9వ ఫ్లోర్కి మార్చుకుంటారనే ప్రచారం జరుగుతుంది. సమయంలోపు పనులన్నీ పూర్తయితే సంక్రాంతి తర్వాత సీఎం కార్యాలయం మార్చనున్నట్లు తెలుస్తుంది.